మేడ్చల్ జిల్లా బౌరంపేటలోని డాలర్ మెడోస్ విల్లాస్ వాసులు రోడ్డెక్కారు. తమ కాలనీకి రోడ్డు, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కాలనీ లోపలికి వెళ్లడానికి గతంలో కొన్నేళ్ల క్రితం ప్రభుత్వం వేసిన రోడ్డునే వాడుకలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కాలక్రమేణా విల్లాస్లోకి వెళ్లే రోడ్డును విద్యుత్ శాఖ ఆక్రమించి తమకు ప్రత్యామ్నాయం చూపకుండా ఏకపక్షంగా వ్యవహరించిందని గుర్తు చేశారు. దీనిపై అప్పట్లోనే కోర్టును ఆశ్రయించామన్నారు. కోర్టులో విచారణ సమయంలో విద్యుత్ అధికారులు ప్రత్యామ్నాయం చూపిస్తామని తెలిపారని, నేటి వరకు ఎలాంటి చర్యలు లేవని వాపోయారు. ఏకపక్షంగా ఇళ్లలోకి వెళ్లే దారిని మూసి ఇబ్బందులు కలిగిస్తున్నారని డాలర్ మెడోస్ కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై 4 సార్లు కలెక్టర్, రెవెన్యూ అధికారులను, దుండిగల్ మున్సిపల్ కమిషన్ను కలిసినట్లు వెల్లడించారు. ఇకనైనా తమకు ప్రత్యేక రోడ్డు కల్పించాలని, తమ న్యాయమైన సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు డాలర్ మెడోస్ నివాసులు. ఈ డాలర్ మెడోస్ కాలనీ 2008వ సంవత్సరం నుంచి ఇక్కడ మేము ఇళ్ళు కట్టుకుని ఇక్కడ ఉండటం ప్రారంభించాం. మొత్తం 257 విల్లాలు ఉన్నాయి ఇక్కడ. దాంట్లో సుమారుగా 1000 మంది జనం ఉన్నాం. ఇక్కడ నెలల పాపల నుంచి 80 సంవత్సరాల వయసు కలిగినటువంటి వృద్ధులందరూ కూడా ఇక్కడ ఉంటున్నాం. ఇటువంటి జాగాలో గవర్నమెంట్ ల్యాండ్ నుండి ఉన్నటువంటి అప్రోచ్ రోడ్డు 2016లో ఈజ్మెంట్ రైట్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, హౌసింగ్ బోర్డు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ దరిమిలా 2-3 నెలల్లోనే హౌసింగ్ బోర్డు వారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి 8 ఎకరాల పొలం ఇవ్వడం జరిగింది, జాగా ఇవ్వడం జరిగింది. ఆ జాగా మధ్య నుండే మాకున్నటువంటి అప్రోచ్ రోడ్డు పోతూ ఉండే. అప్పుడు మేము కోర్టు కూడా వెళ్ళటం జరిగింది. అప్పుడు కోర్టులో కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు మేము ఆల్టర్నేటివ్గా ప్రత్యామ్నాయంగా వేరే రోడ్డు చూపించే ఈ రోడ్డుని మేము తీసుకుంటాము అని కమిట్మెంట్ ఇచ్చిండ్రు. రహదారి ఉన్నది. అప్పుడు ఈ సబ్ స్టేషన్ వాళ్ళు వచ్చి వీళ్ళు ఈ ప్లేస్ని ఆక్రమించుకుని మేము మీకు వేరే దారి ఇస్తామని చెప్పారు. తర్వాత వాళ్ళు 13 ఏళ్ళు అయింది, ఇంతవరకు ఎలాంటి రియాక్షన్ లేదు దగ్గర నుంచి. పైగా ఉన్న ఈ రోడ్డుని బంద్ చేశారు నిన్న. దాంతో మాకు చాలా ఇబ్బంది.